హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు హేయిష్ కిచెన్. ఈరోజు మన రెసిపీ బీరకాయ మసాలా కర్రీ అండి. ఈ రెసిపీ చపాతీలో కన్నా రైస్లో కన్నా ఎక్సలెంట్గా ఉంటుంది. మనం రెగ్యులర్గా అయితే చపాతీలోకి ఆలూ కర్రీ ప్రిపేర్ చేసుకుంటాం కదా, ఒకసారి వెరైటీగా ఇది ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఎండాకాలం అయితే మనకు ఆల్రెడీ తెలుసు బీరకాయ చాలా చలవని, సో ఇది ట్రై చేయండి. మీరు నెక్స్ట్ టైం కూడా ఆలూని పక్కన పెట్టేసి బీరకాయ కర్రీ తప్పకుండా ట్రై చేస్తారు. సో లెట్ us స్టార్ట్ అవర్ ప్రొసీజర్. బీరకాయ మసాలా కర్రీకి మనం ఫస్ట్ బీరకాయకి కంప్లీట్గా చెక్కు తీసుకోమండి. ఈ కూసుకాయ కొనలు ఉంటాయి కదా, వీటిని మాత్రం చెక్కుకుంటాము. పైన తోలుని చాలా లైట్గా తీసుకుంటామండి. బీరకాయలో తోలు కూడా చాలా హెల్దీ, సో తోలుని కూడా మ్యాక్సిమం తీసుకోకండి. ఈ కొనల్ని మాత్రము లైట్గా చెక్కేసుకోండి. చూడండి వ్యూయర్స్, నేను కొనలు మాత్రమే తీసానండి, చెక్కు మ్యాక్సిమం వదిలేసాను. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటాను. సో చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుందాము దీన్ని. ఇప్పుడు దీన్ని ఇలాగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను. మనం పెద్ద పీసెస్ కట్ చేసుకుంటే బీరకాయ చాలా ఫాస్ట్గానే కుక్ అవుతుంది, బట్ పెద్ద పీసెస్ కట్ చేసుకుంటే కొంచెం స్లోగా కుక్ అవుతుందండి. సో చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటే కొంచెం ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. సో నేను ఇలాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పౌడర్, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం ఆయిల్, ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటామండి ఫస్ట్ ఇది. సో దీన్ని బాగా మిక్స్ చేసుకున్నాం కదా, దీన్ని కొంచెంసేపు పక్కన పెట్టేసి ఇందులోకి ఒక గ్రీన్ మసాలా ఒకటి ప్రిపేర్ చేసుకుందాము. మసాలాలోకి ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక చిన్న సైజ్ అయితే ఒక 8 పచ్చిమిరపకాయలండి, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, పుదీనా, కొత్తిమీర, దీన్ని మిక్సీకి వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందాము. కడాయి పెట్టుకొని ఆన్ చేసుకుందాం. కడాయి బాగా వేడవ్వాలి. మన కడాయి వేడైంది. సో ఆయిల్ వేడైంది కదండి, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఇది కొంచెం వేగాక కరివేపాకు, ఇందులోనే కొంచెం పచ్చి బఠానీలు, ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. సో దీన్ని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదండి, అది వేసేసుకున్నాము. ఇది కూడా కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాము. బికాస్ మనం అన్నీ పచ్చివే వేసి ఫ్రై చేసుకున్నాం కదా, అందుకని ఇది కూడా కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నామండి. ఇప్పుడు ఇందులో ఫస్ట్ మనం కలిపి పెట్టుకున్నాం కదండి బీరకాయలు, అవి వేసేసుకుంటున్నాను. ఇవి కూడా వేసుకొని బాగా కలుపుకుందాము. బీరకాయ కర్రీకి మ్యాక్సిమం వాటర్ వేసుకొని అవసరం లేదండి.
బీరకాయలో ఇంచే మనకి సఫిషియెంట్ వాటర్ వచ్చేసి అదే బాయిల్ అయిపోతుంది. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టుకొని కాసేపు ఉడకనిద్దాం దీన్ని సిమ్లో. చూడండి వ్యూయర్స్, ఇందులో వాటర్ వచ్చేసింది ఆల్రెడీ. చూడండి వ్యూయర్స్, వాటర్ వచ్చేసింది ఆల్రెడీ. బీరకాయ కూడా ఆల్మోస్ట్ ఆల్ కుక్ అయిపోయింది. సో ఇంకొంచెం సేపు కుక్ అయితే సరిపోతుందండి, మన కర్రీ కూడా రెడీ అయిపోతుంది. ఇంకొక 2 minutes కుక్ చేసుకుందాం కర్రీని. మూత ఓపెన్ చేసి చూసుకుందామండి. చూడండి వ్యూయర్స్, కర్రీలో ఇంకా ఆయిల్ కూడా సపరేట్గా వచ్చేసింది కదా. మన కర్రీ ప్రిపేర్ అయిపోయిందండి. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. స్మెల్ అయితే అసలు ఆసమ్ ఉందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. చూడండి వ్యూయర్స్, మన బీరకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా హేయుష్ కిచెన్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హేయుష్ ఛానల్.